సినిమా సూపర్ ఉందన్న. జూనియర్ ఎన్టీఆర్ కూడా అయితే 10 రోజులు నిద్రపోడు, అంత గొద్దబాలు ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ మనం పెట్టిన డబ్బులకే వర్త్. అసలు ఫస్ట్ హాఫ్కి ఆ ఫైట్లు కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ ఒక్క సాంగ్ ఉంటుంది భయ్యా, ఏది దిబిడి కాదు, ఆ అమ్మాయితో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం సూపర్ భయ్యా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడి ఆ సాంగ్ తనకు కవర్ చేసాడు, సూపర్ ఉంది భయ్యా సినిమా మాత్రం. ఏం మ్యూజిక్ కొట్టారా బాబు నువ్వు, మంది చేసి ఆల్రెడీ మార్చేశాడు నందమూరి తమ్ముడు అని. సినిమా ఎలా అనిపించింది? బాగుందండి, బీజిఎం బాగుంది, తపన బాగా మ్యూజిక్ కొట్టాడు. సంక్రాంతి హీరో అండి బాలకృష్ణ. అంటే కొంతమంది యాక్షన్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీ తక్కువేం అవ్వలేదు, యాక్షన్ కూడా ఎక్కువ ఉంది, స్టోరీ కూడా బాగానే ఉంది, బాగానే ఉందండి సినిమా. బాలకృష్ణ అండి, సెంటిమెంట్ కూడా బాగానే ఉంది. సో మ్యూజిక్ మటుకు నంబర్ 1 చూపించాడండి. ఓవర్ డైలాగులు లేవు, నంబర్ 1 అయితే సినిమా అయితే బాగానే ఉంది. ఓవర్ డైలాగులు ఉండడం కానీ అలాంటిది ఏం లేదు. సో మ్యూజిక్ మీద కూడా వెళ్ళిపోతుంది సినిమా, సూపర్ అండి. తమన్ అయితే ఏకంగా బాలకృష్ణ కోసం పుట్టినట్టు ఉన్నాడు. మీ రేటింగ్ అయితే 3.5 ఇస్తానండి నేను. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అండి. సస్పెన్స్ ఉంది, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా ఫ్యామిలీ మూవీ, అందరూ చూడొచ్చు, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఎమోషనల్ అవుతుంది. మదర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ అండ్ తను ఇచ్చిన మాటని బాగా చెప్పించుకుంటారు. ఓకే, బ్లాక్ బస్టర్ బాగానే ఉంది, పర్లేదు, బాగుంది. బాలయ్య ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైట్స్ సీన్స్ అన్నీ బాగున్నాయి. స్టోరీ కొంచెం తెలిసిపోయేటట్టే ఉంది, ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, ముందు తెలిసిపోతా ఉంది, కానీ బాగుంది, పర్లేదు. అవును, కొంచెం ఎక్కువ ఉంది, సెంటిమెంట్ కూడా బాగుంది, బాగుంది, బాగానే ఉంది. దబిడి సాంగ్ అయితే సూపర్ ఉంది. బాగుంది, బాగా చేశారు బాలయ్య. సినిమా చూడొచ్చు, బాగుంది. అంత లేదు, బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. బాగుంది, సెంటిమెంట్ బాగుంది. అదే బాగుంది, ఇది కూడా బాగుంది. బాగుంది, బాలయ్య బాబు బాగా చేశాడు. 4